సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కులాల కుంపట్లు ప్రజల్లో చిచ్చు పెడుతున్నాయి. గజ్వేల్లోని ఓ కాలనీ పేరును కులాని కోరకంగా ఆరో పేర్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో మట్రాస్పల్లి రోడ్డు పక్కన వినాయక్ నగర్ కాలనీ ఇటీవల ఏర్పడింది. ఇక్కడ సుమారుగా 25 వరకు ఇండ్లు ఉంటాయి. మొన్నటి వరకు దీన్ని కులాలకు అతీతంగా వినాయక్ నగర్ అని పిలిచేవారు. కానీ 2 రోజుల క్రితం ఇక్కడ మరో 5 పేర్లు వచ్చి చేరాయి. కాలనీకి వెళ్లే దారి వద్ద కొత్తగా 5 కులాల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ రెడ్డి, ఆర్యవేశ్య, ముదిరాజ్, విశ్వకర్మ, యాదవ్ ఎన్క్లేవులతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక అక్కడ గతంలో ఉన్న వినాయక్ నగర్ తో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో మొత్తం 6 బోర్డులు అక్కడ దర్శనమిస్తున్నాయి. వీటిని ఆధారణ పోయేవారు వింతగా చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న కాలనీ వాసులు ఇలా రాత్రికి రాత్రి కులాల వారీగా విడిపై బోర్డులు ఏర్పాటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక కాలనీకి ఒకే కాలనీలో 6 పేర్లతో కూడిన బోర్డులను చూస్తూ ఉంటే చర్చనీయంగా మారింది. ఆ యొక్క చర్చనీయంగా మారడానికి కారణం ఏంటంటే అక్కడ వెళ్తున్న వారందరూ ఆ యొక్క బోర్డులను చూస్తూ ఉంటే అక్కడ 6 కులాల పేర్లు పెట్టడము, మరి ఇక్కడ పూర్తిగా కుల వ్యవస్థ కనబడుతుంది. వెంటనే ఆ కాలనీ నివాసులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏవైతే బోర్డులను ఉన్నాయో ఆ పేర్లను తీసేసి ఒక కాలనీకి మంచి పేరు పెట్టుకోగలరని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కాలనీకి మంచి పేరు పెట్టుకొని ఉండాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం.